నమస్తే డియర్ ఎడ్యుకేటర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్. నేను మీ సతీష్ జెట్టి, గ్రోత్ ఎక్స్పర్ట్. ఈ వీడియోలో ఆన్లైన్ టెస్ట్లను ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని టైప్స్ ఉంటాయి, వాళ్ళకు గ్రేడింగ్ అనేది ఎలా సెట్ చేయొచ్చు, సొల్యూషన్స్ ఏ విధంగా ఇవ్వచ్చు అనేది స్టెప్ బై స్టెప్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. లేట్ చేయకుండా గూగుల్ ఓపెన్ చేసుకుంటాము. గూగుల్లో ClassPlusDIY అని సెర్చ్ చేసేస్తాము. ఫస్ట్ సైట్ లింక్ ఓపెన్ చేస్తాము. ఇన్ కేస్ మీరు కనుక ముందు లాగిన్ అయి ఉండకపోతే మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఓటీపీ అడుగుతుంది. ఎంటర్ చేయడంతోనే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనకు టెస్ట్ పోర్టల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ డాష్ బోర్డ్ నుంచి కింద కంటెంట్కి రావాలి. కంటెంట్ దగ్గరకు వచ్చేస్తే టెస్ట్ పోర్టల్ అని చూపిస్తుంది చూడండి. టెస్ట్ పోర్టల్, ఈ టెస్ట్ పోర్టల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో గో టు టెస్ట్ పోర్టల్ అని కనిపిస్తుంది. లేకపోతే ఇక్కడ ఏం కూడా క్రియేట్ చేసి లేకపోతే ఇక్కడ కూడా చూపిస్తుంది మిడిల్లో. ఇక్కడ రైట్ సైడ్కి గో టు టెస్ట్ పోర్టల్ అని ఉంది కదా, గో టు టెస్ట్ పోర్టల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క అందులో కూడా మనము డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ఉంటే మనము చాలా టెస్ట్లు క్రియేట్ చేస్తే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక న్యూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా తెలుగు సబ్జెక్ట్ అయిందనుకోండి, తెలుగు అని పెట్టేసుకొని క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, ఈ ఫోల్డర్లో తెలుగు సబ్జెక్ట్స్ రిలేటెడ్ మాత్రమే క్రియేట్ చేసుకోవచ్చు, మనకు కన్ఫ్యూజన్ లేకుండా. లేదు ఇంగ్లీష్ అయిందనుకోండి, ఇంగ్లీష్ ఇలా సెట్ చేసేసుకున్నా. ఇప్పుడు నేనేం చేద్దామని అనుకుంటున్నా, టెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఏ సబ్జెక్టుకు? ఇంగ్లీష్ సబ్జెక్టుకి. ఇంగ్లీష్ ఫోల్డర్ ఓపెన్ చేసుకున్నా. మళ్ళీ సేమ్ ఇక్కడ న్యూ, ఇందులో కూడా సబ్ ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ మనకు అవసరం లేదు. టెస్ట్ క్రియేట్ చేస్తున్నా. టెస్ట్ నేమ్ ఏంటి? టెస్ట్ నేమ్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ నేమ్. మీరు ఏదైతే నేమ్ ఇచ్చుకోవాలనుకుంటారో ఇచ్చుకోవచ్చు, బట్ నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇచ్చేస్తున్నాను. ఈ ఫస్ట్ ఏంటి అంటే టెస్ట్ డ్యూరేషన్ అని ఉంది కదా, ఈ టెస్ట్ డ్యూరేషన్ ఫస్ట్ బాక్స్ ఏంటి అంటే హవర్స్. ఇక్కడ ఉంది చూడండి హవర్స్. ఫస్ట్ బాక్స్ హవర్స్, 1 అవర్ అనుకుందాం. సెకండ్ ఏంటి? మినిట్స్. సెకండ్ది మినిట్స్లో 30 మినిట్స్ ఉంది. 30 మినిట్స్ కాదు, 10 మినిట్స్ పెడదాం. అంటే టోటల్గా ఏంటి, ఇప్పుడు మనం పెట్టిన సెట్టింగ్స్ ప్రకారంగా 1 అవర్ 10 మినిట్స్ ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుందని అర్థం. ట్యాగ్స్లో మీరు ఏదైతే ఎగ్జామ్ నేమ్ ఇస్తున్నారో ఆ టెస్ట్ నేమే డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు, కాపీ పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత కింద క్రియేట్ అని చూపిస్తుంది చూడండి. ఇక్కడ టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఎంటర్ చేసుకోవాలి, క్రియేట్. ఈ క్రియేట్ మీద క్లిక్ చేసుకుంటే ఓకే అవుతుంది. నెక్స్ట్ క్రియేట్ టెస్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ టెస్ట్ అనేది అన్లిమిటెడ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చా, లేకపోతే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఆన్లైన్ టెస్టులలో 1 టైం అటెంప్ట్ చేస్తే ఇక మళ్ళీ ఆ టెస్ట్ మళ్ళీ ఉపయోగపడదు. మళ్ళీ సేమ్ అదే రిలేటెడ్ టెస్ట్ కావాలంటే మళ్ళీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అందుకే ఉంది చూడండి, ఇక్కడ డిఫాల్ట్ ఏంటి అంటే ఈ యొక్క టెస్ట్ని మనము మన యొక్క యాప్లో ఎన్ని టైమ్స్ అయినా ఎన్ని స్టూడెంట్స్ వరకైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ రియల్ టైం ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటి అంటే ఓన్లీ 1 టైం మాత్రమే ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోవచ్చు. 1 టైం చేసిన తర్వాత ఆ ఎగ్జామ్ ఎవరికి వర్క్ అవ్వదు. మళ్ళీ మీరు అదే ఎగ్జామ్ని వేరే కోర్సులో యాడ్ చేద్దామన్నా, వేరే ఫ్రీ టెస్ట్గా యాడ్ చేద్దామన్నా కూడా వర్క్ అవ్వదు. ఓన్లీ 1 టైం అది అంతే. బట్ మనము ఎక్కువగా అన్లిమిటెడ్ టైమ్స్ ఇస్తాము, ఫ్రీ టెస్ట్లు ఇస్తాము, కోర్సెస్లలో యాడ్ చేస్తాం కాబట్టి మనం డిఫాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ సెక్షన్స్లో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటి, డిఫరెంట్ సబ్జెక్ట్, ఆర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది, జాగ్రఫీ, హిస్టరీ, ఇవన్నీ సెక్షన్స్ లాగా. మీది ఓన్లీ ఒకటే సబ్జెక్ట్ అయిందనుకోండి, సెక్షన్ ఏ అని పెట్టుకోవచ్చు, లేకపోతే సబ్జెక్టు నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఈ యొక్క టెస్ట్లో డిఫరెంట్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, అన్నీ ఉంటాయని అనుకుంటే సెక్షన్ ఏలో తెలుగు సెక్షన్ బిలో ఇంగ్లీష్, సెక్షన్ సిలో మ్యాథ్స్, ఇలా పెట్టుకోవచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒకటే సెక్షన్ పెట్టేసుకుందాం, ఇంగ్లీష్. ఇప్పుడు ఈ ఎగ్జామ్లో ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్లో మనము ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ ఏ ఒక్క క్వశ్చన్కి ఎంత టైం ఉంటుంది, ఏంటిది, వాట్ ఉంది, మనము ప్రతి ఒక్కటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకోవచ్చు. అది ఆప్షనల్, ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ యాడ్ సెక్షన్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ వరకు క్లియర్ ఉందని అనుకుంటున్నా. ఇక్కడ వరకు క్లియర్ లేకపోతే ఇక్కడే వీడియో స్టాప్ చేసేసి కామెంట్ చేసేయండి, లేకపోతే నా నెంబర్కి కాల్ చేయండి. మనము ఆన్లైన్లో క్వశ్చన్స్ క్రియేట్ చేయడానికి 2 టైప్స్. ఒకటి ఇందులోనే టైప్ చేయొచ్చు,
ఇంకొకటి ఏంటి అంటే వర్డ్ ఫైల్ ద్వారా కూడా డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు. 2 ప్రాసెస్లు మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపోర్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ కింద ఉంది చూడండి, ఇక్కడ ఇంపోర్ట్ క్వశ్చన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లోడ్ వర్డ్ ఫైల్ అని చూపిస్తుంది చూడండి. అప్లోడ్ వర్డ్ ఫైల్ అని అంటే మన ఎడ్యుకేటర్స్కి చాలా డౌట్ అవుతుంది, సతీష్ నా దగ్గర పీడిఎఫ్ ఫైల్ ఉంది, ఆ ఫైల్ని డైరెక్ట్గా ఇక్కడ అప్లోడ్ చేసేస్తే డైరెక్ట్గా టెస్ట్ క్రియేట్ అవుతుందా అంటే అవ్వదు. ఈ యొక్క సాఫ్ట్వేర్కి సపోర్ట్ చేసే ఒకటి వర్డ్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ఓన్లీ ఈ యొక్క దాని గురించే మాట్లాడుకుంటున్నాం మనం, ఇంపోర్ట్ క్వశ్చన్స్ అనే దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఇంపోర్ట్ క్వశ్చన్స్ అని ఉంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంపోర్ట్ క్వశ్చన్స్ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి వచ్చేస్తే డౌన్లోడ్ శాంపిల్ వర్డ్ ఫార్మాట్ ఫైల్, ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాం మనం. ఇప్పుడు నేను ఆ ఫైల్ని ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎనేబుల్ ఎడిటింగ్ క్లిక్ చేస్తున్నా, ఎనేబుల్ చేసేసిన ఫుల్ స్క్రీన్ పెడుతున్నా, ఎందుకంటే మనకు క్లియర్గా కనిపించడం కోసం. ఇప్పుడు ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ బాక్స్ మొత్తం మల్టిపుల్ చాయిస్, రిలేటెడ్. కింద బాక్సు ఇంటీజర్, ఈ యొక్క టెస్ట్ రిలేటెడ్. కిందిది ఏంటిది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రిలేటెడ్. అంటే ఇలా ట్రూ ఆర్ ఫాల్స్ ఈ ఫార్మాట్. బట్ మనము మల్టిపుల్ చాయిసే తీసుకుందాం, ఎందుకంటే ఒకటే ఫార్మాట్లో మన యొక్క పోర్టల్ సపోర్ట్ చేసే ఫార్మాట్స్ అన్ని ఇచ్చేది. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు ఓన్లీ మల్టిపుల్ చాయిస్ అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క బాక్సెస్ని అన్నింటినీ డిలీట్ చేసేసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఈ రిమైనింగ్ ఉన్న అన్నింటినీ డిలీట్ చేసేసుకుంటున్నాను. డిలీట్ అయిపోయినాయి. మల్టిపుల్ చాయిస్ ఉంది కదా, ఇక్కడ ఈ బాక్స్లో ఇది డిలీట్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ అని ఉంది కదా, ఈ క్వశ్చన్ అనే అందులో ఏం చేస్తున్నాము, డిలీట్ చేసేసిన నేను. డిలీట్ ఈ ఆప్షన్ 1 కూడా డిలీట్ చేసేసిన, ఇది కూడా డిలీట్ చేసిన. ఆప్షన్స్ అనేది తీసేస్తున్నాం. 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి 4 ఆప్షన్స్. ఎందుకు డిలీట్ చేస్తున్నా అనేది కూడా చెప్తాను నేను మీకు. డిలీట్. ఇలాంటి బాక్సెస్ ఇప్పుడు నేను క్రియేట్ చేసే ఆన్లైన్ టెస్ట్లో నాకు 2 క్వశ్చన్స్ ఉన్న టెస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా 20 పెట్టుకోవచ్చు, 30 పెట్టుకోవచ్చు, 40 పెట్టుకోవచ్చు, 50 పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు వర్డ్ ఫార్మాట్ ఫైల్ ద్వారా మనం ఆన్లైన్ టెస్ట్ క్రియేట్ చేయాలి అని అంటే ఇప్పుడు ఈ యొక్క బాక్సెస్ని ఏం చేస్తున్నా నేను, ఈ బాక్సెస్ని కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. టోటల్గా ఈ బాక్స్ని పేస్ట్ చేసుకోండి. ఇక్కడ కంట్రోల్ ప్లస్ వి. బట్ మనకు కావాల్సిన ఏంటి, నేను 2 అని అనుకున్నా కాబట్టి 2 ఉంచుతాను. 2 బాక్సెసే ఉంచుకుంటున్నాను. ఇవి డిలీట్ చేసేస్తాను. 2 బాక్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ నేమ్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ నేమ్. రిమైనింగ్ ఏవి టచ్ చేయొద్దు మనం. ఆప్షన్ 1లో సతీష్, ఆప్షన్ 2లో సత్తి, ఆప్షన్ 3లో సతీష్ జెట్టి, ఆప్షన్ 4లో సతీష్ జెట్టి గ్రోత్ ఎక్స్పర్ట్. సొల్యూషన్లో ఈ యొక్క క్వశ్చన్కి ఈ ఆన్సరే ఎందుకు కరెక్ట్ అనేది కూడా మనం ఇక్కడ సొల్యూషన్లో ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ సొల్యూషన్ నేను ఇవ్వద్దు అని అనుకుంటే ఖాళీగా ఎంటీగా వదిలేసేయండి, దాన్ని ఏం టచ్ చేయకండి. సొల్యూషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ కింద మార్క్స్ ఉంది కదా, ఇక్కడ 4 అని ఉంది, ఇక్కడ 1 అని ఉంది. ఈ 4 అనేది ఏంటి అంటే పాజిటివ్ మార్క్స్. ఈ 1 అనేది ఏంటి అంటే నెగిటివ్ మార్క్. అన్అటెంప్టెడ్కు లేకపోతే రాంగ్ వాటికి లేదు, నా వాటికి అన్అటెంప్టెడ్ నెగిటివ్ మార్కింగ్ లేదనుకోండి, ఇక్కడ తీసేసి 0 పెట్టేసేయాలి అంతే. నెక్స్ట్ వచ్చేసి సరే, ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్లో నా పేరేంటి, పూర్తి నేము సతీష్ జెట్టి అనే దగ్గర ఏముంది, ఇన్కరెక్ట్ అని ఉంది. సో నేనేం చేస్తున్నా, ఐఎన్ అనేది తీసేస్తున్నా. జస్ట్ ఐఎన్ తీసేసిన, పైన అందులో ఐఎన్ యాడ్ చేస్తున్నా. అయిపోయింది.
సెకండ్ అందులో కూడా సేమ్. వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్? ఇక్కడ సేమ్ మనం ఎంటర్ చేసుకోవచ్చు మనకు కావాల్సింది. రమేష్, సురేష్, రవి, అని సొల్యూషన్లో ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఈ క్వశ్చన్ కూడా నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ 0 పెట్టేసిన. పాజిటివ్ మార్క్స్ వచ్చేసి 1 మార్క్ 1 మార్క్. ప్రతిదానికి పెట్టాల్సిన అవసరం లేదు, ఎలాగో మనం ముందే డిసైడ్ అవుతాం కదా. 10 క్వశ్చన్లకు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు, నెగిటివ్ మార్కింగ్ లేదంటే బాక్సులు అప్పుడే డైరెక్ట్గా చేసేసుకొని కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అనే అందులో ఏది కరెక్ట్ ఆన్సరు? ఫర్ ఎగ్జాంపుల్గా సురేష్ అనేదే కరెక్ట్ ఆన్సర్ అనుకోండి, ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేసినాము, మనం ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నాం. సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి రావాలి, మళ్ళీ మనం టెస్ట్ పోర్టల్కి రావాలి. టెస్ట్ పోర్టల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ క్వశ్చన్స్, అప్లోడ్ వాటి ఫైల్లో ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మీరు క్రియేట్ చేసే టెస్ట్ కనుక తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉందనుకోండి, రీజనల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఓన్లీ ఇంగ్లీషే ఉందనుకోండి, ఓన్లీ ఇదే ఇలానే ఉంచాలి, ఏం చేంజ్ చేయద్దు. సెలెక్ట్ ఫైల్లో ఇక్కడ ఉంది, మనం సేవ్ చేసుకోండి. ఓపెన్. వచ్చేసినాయా, వాట్ ఈజ్ యువర్ నేమ్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది, డైరెక్ట్గా సేవ్ టెస్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకా నాకు కొన్ని క్వశ్చన్స్ కావాలి. ఓకే, ఇప్పుడు వర్డ్ ఫైల్ది అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు సేవ్ టెస్ట్ చేస్తే సేవ్ అయిపోతుంది. డైరెక్ట్గా. కానీ ఇక్కడ ఇంకొన్ని క్వశ్చన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. నేను చెప్పాను కదా ఎన్ని క్వశ్చన్ టైప్స్ ఉంటాయి మనకు, మల్టిపుల్ చాయిస్, ట్రూ ఆర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి. మనం ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్రియేట్ చేస్తున్నాం. మల్టిపుల్ చాయిస్లో ఇంకొక 2 క్వశ్చన్స్ 1 క్వశ్చన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇది టైపింగ్ ఫార్మాట్లో చేద్దామని అనుకున్నాం. టైపింగ్ ఫార్మాట్లో సేమ్ క్రియేట్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇక్కడ లాస్ట్కి కూడా క్వశ్చన్ ఆడాలి. ఎడిట్లో హౌ ఆర్ యూ, బ్యాడ్, గుడ్, ఆసమ్, సూపర్. ఇందులో ఏదైతే కరెక్ట్ ఆన్సరో ఆ కరెక్ట్ ఆన్సర్ పెట్టేసుకుంటాము. సొల్యూషన్ కూడా ఇక్కడ కింద ఇవ్వచ్చు. సొల్యూషన్ లేదు అని అనుకుంటే సేవ్ టెస్ట్. సేవ్ అయిపోయింది. ఇక్కడ టెస్ట్ సేవ్ అయిపోయింది. ఒకవేళ ఈ టెస్ట్ని మనము ఫ్రీ టెస్ట్ లెక్క యాడ్ చేయాలంటే ఇక్కడ మనం ఎలా అనంటే ఇలా పెడితే ఏ ఆప్షన్ చూపించదు, యాడ్ టు ఫ్రీ టెస్ట్ చూపిస్తుంది. చూడండి అంటే మనకు అర్థం కాదు. ఎప్పుడైతే మనము జస్ట్ ఏం లేదు, కర్సర్ని ఈ యొక్క బాక్స్ దగ్గర తీసుకొని వెళ్తామో, ఈ వైట్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ వైట్ బాక్స్ దగ్గరికి ఎప్పుడైతే తీసుకెళ్తామో యాడ్ టు ఫ్రీ టెస్ట్ అని చూపిస్తుంది. యాడ్ టు ఫ్రీ టెస్ట్ చేసేస్తే యాడ్ అయిపోతుంది. ఇక్కడ సెట్టింగ్స్ అడుగుతుంది చూడండి, ఎనీ టైమా, ఈ టెస్ట్ అనేది ఏ టైంలోనైనా అటెంప్ట్ చేసుకోవచ్చా, లేకపోతే అన్లిమిటెడ్ టైమ్స్ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చా, లేదు ఒక స్పెసిఫిక్ టైంకే పెట్టాలి, ఎన్ని టైం పెట్టాలి, ఆ టైంలోనే చేసుకోవాలి అని అంటే మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను అన్లిమిటెడ్ టైమ్స్ లెక్క చేసేసి యాడ్ టు ఫ్రీ టెస్ట్ చేశాను. యాడ్ టు మన యొక్క యాప్లో ఫ్రీ మెటీరియల్ అనే అందులో ఫ్రీగా యాడ్ అయిపోయింది. ఓకే, ఇక్కడి వరకు క్లియర్. ఎప్పుడైతే ఈ టెస్ట్ని మన స్టూడెంట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోయినా కూడా మన టెస్ట్ని అటెంప్ట్ చేయొచ్చు. జస్ట్ ఈ లింక్ షేర్ చేయడం కదా, కాపీ టెస్ట్ లింక్ చేసామనుకోండి, ఈ లింక్ షేర్ చేస్తే వాళ్ళు క్రోమ్ ద్వారా కూడా లింక్ ఓపెన్ చేసి టెస్ట్ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు. అలా వద్దు అని అనుకుంటే ఈ లింక్ అనేది షేర్ చేయకండి. బట్ లింక్ షేర్ చేయడం ద్వారా యూజ్ ఏంటి అని అంటే, ఈ లింకు టెస్ట్ ఆన్లైన్ వితౌట్ యాప్ డౌన్లోడ్ ద్వారా చాలామంది అటెంప్ట్ చేస్తారు కాబట్టి, ఒకవేళ మన కంటెంట్ కనుక మనకు నచ్చితే వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ అటెంప్ట్ చేయాలంటే వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తేనే వాళ్ళు టెస్ట్ అటెంప్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు మన యొక్క డేటాబేస్లో స్టూడెంట్ నెంబర్ అనేది వస్తుంది. దీని ద్వారా మనం వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వచ్చు. లేదో అవసరం లేదనుకుంటే వదిలిపెట్టేయచ్చు. ఇది క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నా, ఫ్రీ టెస్ట్ నుంచి రిమూవ్ చేస్తున్నా. సేమ్ మళ్ళీ ఎడిట్ ఫ్రీ టెస్ట్, రిమూవ్ టెస్ట్ అయిపోయింది. ఇక్కడి వరకు అర్థమైంది. సేమ్ ఇదే టెస్ట్ని
కోర్స్లో యాడ్ చేద్దామని అనుకుంటున్నాం, పెయిడ్ కోర్స్ లాగా యాడ్ చేద్దామని అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మన డిఐవై ట్యాబ్కి రావాలి. ఇది టెస్ట్ పోర్టల్, ఇది డిఐవై ట్యాబ్. డిఐవై ట్యాబ్లో ఏంటి, కోర్సెస్లో మై కోర్సెస్లో ఎందులో యాడ్ చేద్దామని అనుకుంటున్నా నేను, వేదిక్ మ్యాథ్స్ తెలుగులో యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. వేదిక్ మ్యాథ్స్ తెలుగులో ఎక్కడికి వెళ్ళాలి, రైట్ సైడ్ టాప్లో కంటెంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ టెస్ట్ ఏంటి, ఆన్లైన్ టెస్ట్ కాబట్టి ఆన్లైన్ టెస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆన్లైన్ టెస్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ కరెక్ట్గా ఈ యొక్క సెలెక్ట్ టెస్ట్ ఆర్ ఫోల్డర్స్ ఇలా క్లిక్ చేసుకుంటే ఫోల్డర్స్ ఉంటే ఫోల్డర్స్ చూపిస్తుంది, ఫోల్డర్స్ లేకపోతే డైరెక్ట్గా చూపిస్తారు. మన టెస్ట్ ఇంగ్లీష్లో క్రియేట్ చేసినాం కాబట్టి ఇంగ్లీష్ ఫోల్డర్ ఓపెన్ చేసుకున్నాం. బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసిన, సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది. ఇది మెయిన్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, స్టూడెంట్ ఎన్ని టైమ్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ స్టూడెంట్ పర్చేజ్ చేసుకున్నా కూడా 2 టైమ్స్ అయితే 2 టైమ్స్, 3 టైమ్స్ అయితే 3 టైమ్స్, మన ఇష్టం. లేదు స్టూడెంట్ ఎన్ని టైమ్స్ అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు అంటే సెట్ అన్లిమిటెడ్ టైమ్స్ పెట్టేసుకొని యాడ్ టెస్ట్ క్లిక్ చేస్తే అయిపోతుంది. టెస్ట్ అనేది యాడ్ అయింది. బట్ ఇక్కడ చూపిస్తలేదని మనం కూడా మళ్ళీ కంగారు పడతాం. ఏమీ లేదు, జస్ట్ పేజీని రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది. చూపిస్తుంది బేసిక్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకే, ఇలాంటి టెస్ట్ సిరీస్ ఒక 100 టెస్ట్లు క్రియేట్ చేసినాం. ఒక టెస్ట్ అనేది మనం ఫ్రీగా ఇవ్వాలనుకుంటాం. ఈవెన్ పెయిడ్ కోర్స్లో అయినా కూడా ఒక టెస్ట్ని ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఏమి లేదు, ఇక్కడ లాక్ సింబల్ ఉంది చూడండి, ఇక్కడ లాక్ సింబల్, ఈ లాక్ సింబల్ మీద జస్ట్ ఇట్లా క్లిక్ చేసేసుకుంటే అన్లాక్ అవుతుంది. ఈ టెస్ట్ అనేది వాళ్ళకు ఫ్రీగా వెళ్తుంది. లేదు ఫ్రీగా వద్దు అని అంటే లాక్లోనే ఉంటుంది, డిఫాల్ట్గా లాకే ఉంటుంది, లాక్లోనే ఉంటుంది. ఓకే, స్టూడెంట్ రిజల్ట్స్ చూడాలి అని అంటే 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వ్యూ స్టార్ట్స్ అని ఉంది కదా, వ్యూ స్టార్ట్స్ మీద చూస్తే సరిపోతుంది. ఇక్కడ ఎవ్రీథింగ్ డేటా అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు టెస్ట్ పోర్టల్ యొక్క సెట్టింగ్స్ చూద్దాం. సెట్టింగ్స్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, మనం ఏమేమి చేయొచ్చు అనేది చూద్దాం. సెట్టింగ్స్, ఇక్కడ పైన సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుందాం. సెట్టింగ్స్లో మనము క్వశ్చన్స్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మా ఫ్యామిలీలో మేమిద్దరము సేమ్ అదే కోర్సు తీసుకున్నాము, అదే టెస్ట్లో అటెంప్ట్ చేస్తున్నాము. ఇద్దరమే ఉన్నాము, పక్కన మా బ్రదర్ ఉన్నాడు, నేను తన ప్రక్కనే ఉన్నాం, ఇద్దరము టెస్ట్ అనేది అటెంప్ట్ చేస్తున్నాం. ఇద్దరికి సేమ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. నాకు తెలిసింది తనకు తెలియకపోవచ్చు, తనకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు. మీ ఇద్దరం ఆన్సర్ షేర్ చేసుకొని ఏం చేస్తున్నాము, అటెంప్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే షఫుల్ చేయొచ్చు. ఆప్షన్స్ షఫులింగ్ అవ్వాలా, క్వశ్చన్ షఫులింగ్ అవ్వాలా, బోత్ అవ్వాలనుకుంటే బోత్ అని పెట్టేయచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే బెస్ట్ ర్యాంక్, గ్లోబల్ ర్యాంకింగ్, పర్సంటేజ్, ఇవన్నీ చేయొచ్చు. ఎడబుల్ గ్రేడింగ్ కూడా మనం సెట్ చేయొచ్చు. గ్రేడ్ 1 ఎవరికి 70కి ఎబోవ్ ఉన్న వాళ్ళు, గ్రేడ్ బి ఎవరు 50% ఎబోవ్ ఉన్న వాళ్ళు. అండ్ అదేవిధంగా సొల్యూషన్, ఇది చాలా ఇంపార్టెంట్. సొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టెస్ట్ అనేది ఒక 30 మినిట్స్ టెస్ట్ ఉంది. ఆ 30 మినిట్ టెస్ట్లో ఏమవుతుందనంటే ఒక స్టూడెంట్ 20 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతారు, ఇంకొక స్టూడెంట్ 30 మినిట్స్ అయితే, ఇంకొక స్టూడెంట్ 25 మినిట్స్ అయితే. అయితే స్టూడెంట్ సబ్మిట్ చేయడంతోనే తనకి రిజల్ట్ చూపించాలా, లేకపోతే డెడ్ లైన్ ఏదైతే టెస్ట్కి 30 మినిట్స్ అని పెడతామో 30 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఆన్సర్స్ అన్ని షో అవ్వాలా, ఏది కరెక్ట్ ఏది రాంగ్, సొల్యూషన్స్ ఏంటి అనేది ఓపెన్ అవ్వాలా వద్దా అనేది ఇక్కడ చూపిస్తుంది మనకు. అండ్ రివీల్ కరెక్ట్ ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, ఆల్ ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ అంటే కరెక్ట్ అయిన క్వశ్చన్స్కి అన్నింటికి ఆన్సర్ రివీల్ అవ్వాలా వద్దా, రాంగ్ ఏంటి రైట్ ఏంటి అని చూపించాలా వద్దా, లేకపోతే ఓన్లీ రాంగ్ అటెంప్ట్ చేసిన దానికి మాత్రమే చూపించాలనేది అడుగుతుంది. అండ్ ఇక్కడ సెక్షన్ స్విచ్చింగ్, మనం ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఏంటంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తూ ఉంటే ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి పోవడానికి పాసిబుల్ లేకుండా కూడా పెట్టచ్చు. ఇప్పుడు 4 సెక్షన్స్ ఉన్నాయి, ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఆఫ్ చేసామనుకోండి ఖచ్చితంగా ఆ సెక్షన్లో అన్ని అటెంప్ట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళగలుగుతాం, అప్పటి వరకు వెళ్ళలేడు. ఈ ఆప్షన్ అలా వెళ్ళాలా వద్దా అనేది మన ఇష్టం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టైమింగ్ అనేది షో అవ్వాలా వద్దా, ఈచ్ క్వశ్చన్కి ఎంత అవుతుంది ఏంటిది అనేది చూపించాలా వద్దా. క్యాలిక్యులేటర్, వర్చువల్ క్యాలిక్యులేటర్ అనేది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇది కంప్లీట్ టెస్ట్ పోర్టల్ గురించి. ఈ యొక్క టెస్ట్ పోర్టల్లో ఇప్పటికీ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే మీరు నాకు మెసేజ్ ద్వారా కాల్ చేయొచ్చు.
థ్యాంక్ యూ సో మచ్.